దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఆయన పరలోక రాజ్య వారసులగునట్లుగా తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసునందు మనలను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయన పరిశుద్ధ నామమునకు మరణం వరకు కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రత్యేకించి మరి రాబోయే గుడ్ ఫ్రైడే ఆ దినం అందరూ కూడా దేవుని యొక్క సముఖంలో ఆచార సంబంధంగా కానీ లేకపోయినట్లయితే ఒక సంఘంలో ఒక క్రమమైన పద్ధతి అనుకుని వాటిలో ఏకీభవించటం కానీ కాకుండా మీరు క్రీస్తు వారిగా క్రీస్తు యేసును వెంబడించే పద్ధతిలో మీ యొక్క హృదయంలో రూపాంతరం చెందినట్లుగా ఈ గుడ్ ఫ్రైడేలో మీరు పాల్పొందాలని ఆశిస్తున్నాను. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో గత వీడియోలో నేను మీకు చెప్పాను, అపరాధులు ఎవరు, అపరాధులు కాకుండా ఉండాలంటే ఎలాంటి అనుభవాన్ని ఆనాడు మరి అధికారులు ప్రకటించి ఉన్నారో, ప్రకటించాలని ప్రభువు తెలియచేశాడో ఆ విధముగా వారు అపరాధులు కాకుండా ఉండే విధానాన్ని మనం లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా అపరాధ పరిహారార్థ బలి దాని గురించి కూడా ప్రభు యొక్క వాక్యము నుండి మనం కొన్ని నేర్చుకున్నాం సోదరులారా. అయితే మరి క్రైస్తవ జీవితంలో అపరాధులైపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి, కానీ మన యొక్క విమోచకుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే కృతజ్ఞత భావము లేకపోవట చాలా చాలా విచారకరం. యేసుక్రీస్తు ఇక ఆయన నిత్యం మనకి ఏదో ఒకటి మనకి మేలు చేస్తాడు, మనం లోకంలో బ్రతికినంతకాలం మన కోరికలు నెరవేరుస్తాడు అనే ఒక దృక్పథం క్రైస్తవ జనాల్లో అది ఒక భాగం అయిపోయింది. కానీ అలాంటి మనసు దయచేసి తీసివేసుకోండి. ఆ యొక్క మనసు చాలా ప్రమాదకరమైంది సోదరులారా. మన ప్రభువు దేహము కొరకు, మన దేహము ప్రభువు కొరకు అనే కృతజ్ఞత భావంతో బ్రతకండి. మీరు మీ సొత్తు కారు, మిమ్ములను నేను కొనుక్కున్నానని చెప్పాడు ప్రభువు కనుక మనం ప్రభువు వారముగా ప్రభువు కొరకే జీవించాలి. అప్పుడే మనకు నిత్యరాజ్యంలో సమృద్ధిగా ప్రవేశము దొరుకుతుంది. లోకంలో అక్రమ క్రైస్తవ్యం లేకపోయినట్లయితే భక్తిహీనత విస్తరించిపోతూ ఉన్నాయి. ఎంత విస్తారంగా అంటే సముద్రం అంత విస్తారంగా దినదినము అక్రమమే సంఘములలో నింపబడుతూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టుకొని పూర్ణ మనస్సుతో ప్రభువు కొరకు నేను జీవించాలి అనే మరి ఉద్దేశాలు ప్రజల్లో కరువైపోతూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మనము మన అపరాధముల నుండి క్షమించబడాలి అంటే మనకు నిరపరాధ రక్తము నిశ్చయముగా కావాల్సిందే. ఈ యొక్క అనుభవాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. అయితే ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చదువుకున్నాం. మరి క్రీస్తుతో కూడా బ్రతికించిన ఈ యొక్క అనుభవం ఎంత ఉన్నతమైన లేఖనాలలో మనకు అనుగ్రహించబడుతుందో కూడా చూడండి. క్రైస్తవ జీవితంలో ప్రభు సన్నిధిలో క్రొత్తగా జన్మించుట, తరువాత బాలుర యొక్క స్థితి, తరువాత యవనస్తుల స్థితి, ఆ తరువాత పెద్దవారులై ఉండే అలాంటి ఎదుగుదల ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ఉండాలి. మనము ఇక మారు మనసు పొందాము, దేవునిని తెలుసుకున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నామని ఇంకా అక్కడ నుండి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా మనుషులు పెట్టిన నియమము సంఘ నియమాలకు వాటికే మనం దాసులుగా బ్రతకకూడదు. అలాంటి వారందరూ కూడా చాలా నష్టపోతారు. చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఉన్న ప్రతి క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ వీరి యొక్క జీవితంలో
బాలుర యొక్క స్థితికి వెళతారు. బాలురు కూడా మీరు గమనించాలి, దాసులే. ఈ ఆత్మీయ జీవితం చాలా విశేషమైన సంగతులతో మరి చక్కగా సమకూర్చబడుతుంది సోదరులారా. బాలుర యొక్క స్థితి చాలా తేటగా భక్తుడు చెప్తాడు. బాలురై ఉన్నంత కాలము మీరు దాసులతో సమానమే అని అపోస్తుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, బాలుడై ఉన్నంత కాలం మొదటి వచనంలోనే చెప్తాడు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు అని చెప్తాడు. కనుక మీరు దేవుని అంగీకరించిన వారైనప్పటికీ బాల్య స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దాసులకు మీకు ఎటువంటి భేదం లేదు. ఒకవేళ నీవు మార్పు చెందుతూ దేవునికి క్రీస్తుకు కూడా వారసులుగా జీవించే అర్హత ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ మీరు బాల్యకాలము అనే ఆ యొక్క ఆత్మీయ స్థితిలో చాలా వివేకము కలిగి యవనస్తులుగా ఎదగటానికి ప్రయాసపడవలసిన అవసరత ఉంది. అక్కడ నుండి పెద్దలు అనే ఉన్నత దశలోనికి కూడా వెళ్ళాలి. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తండ్రి అయిన దేవుడు తన వారికి నేర్పిస్తూ ఉంటాడు. క్రీస్తు బోధ ద్వారా శక్తివంతులుగా చేస్తూ ఉంటాడు. లోకంలో కలిపి చెరిపెడి బోధలు, ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, పోకిరి చేష్టలతో కూడిన మాటలు, అబద్ధ బోధలు, అక్రమమైన విశాల మార్గానికి సంబంధించిన క్రైస్తవ జనాంగమే విస్తారమైపోయిన ఈ దినములలో ఈ యొక్క సంవత్సరంలో ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని పోవుచున్న నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఇప్పుడైనా నిదానించి ఆలోచన చేసి మీ ఆత్మల కొరకు మన ప్రభువు మనందరి ఆత్మల కొరకు ఏ విధముగా ఆయన ఘోరమైన సిలువలో వ్రేలాడాడో దయచేసి హృదయపూర్వకముగా దేవుని యొక్క భయముతో యోచన చేసుకొని ప్రభువును సంతోషపెడదాం. అందరూ కూడా మీరు సంతోషపెట్టండి. మనందరము కూడా అట్టి క్రైస్తవ జీవితాన్నే కలిగి సాగిపోవాలి. చూడండి, మరి దేవుని యొక్క లేఖనములలో మన అపరాధములకు చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పాడు. క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము కలుగుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో నుండి లోక రక్షకుడుగా దిగివచ్చాడు. యేసు అను రక్షకునిగా లోకములోనికి వచ్చాడు. ఈయనే క్రీస్తు అని ప్రభు యొక్క చిత్తమును కూడా ఆదినమే బయలుపరిచినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. పలుమార్లు చెప్తున్నాను, దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు తెలుసుకోవాలి. అది తండ్రి చిత్తము. అందునిమిత్తమే క్రీస్తు సిలువలో వ్రేలాడి ఉన్నాడు. జాగ్రత్తగా వివేకముతో ఆలోచన చేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రభువు దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ఎంత కనికరాన్ని మన ఎడల చూపించాడంటే తన ప్రియకుమారుని యొక్క రక్తములో మనకు విమోచనము కలుగు చేశాడు. అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నాడు. రక్తము ద్వారా క్షమాపణ, క్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ అన్నాడు. మనము అపరాధులుగా ఉన్నాము. నేను గత వారంలో అపరాధులు ఎవరు అని మరి వివరంగా కొంత మట్టుకు చెప్పాను సోదరులారా. అంత చెప్పాలంటే ఇది మామూలు సామాన్యమైన విషయాలు కావు. కనుక కొంత మట్టుకైనా మన అవసరతకు, మన హృదయములకు పరిశుద్ధత కలుగుటకు తగినట్లుగా తండ్రి అయిన దేవుని కృప ద్వారా మనం ఈ లేఖనాలు
జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రేమ చేత ఆయన రక్తము అన్నాడు, క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు విమోచనము. మీరు గమనించండి, పాపముల చేత అపరాధముల చేత చచ్చాము మనం. కానీ చచ్చిన వారై ఉండగానే లేఖనం చెప్తుంది, ఆ విధముగా ఉన్న మన యొక్క బ్రతుకులలో మనకు విమోచనము కలిగించుటకు క్రీస్తు రక్తమే మనకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. సృష్టికర్త అయిన తండ్రి తన ప్రియకుమారుని అందు నిమిత్తమే అనుగ్రహించినట్లుగా ఈ లోకంలోనికి ఆయన అందుకే వచ్చాడనే సత్యాన్ని విస్తారంగా మనం లేఖనాల్లో నేర్చుకుంటూ ఉన్నాం. అయితే భక్తుడు ఏమి ఈ యొక్క సందర్భంలో ఏమి తెలియచేస్తున్నాడో ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు, ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై, తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. ఆదాము అను ఒక మనుష్యుని వలన ఈ లోకములోనికి అతను దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పిన తండ్రి ఈ లోకములోనికి ఆదాము వలన పాపము ప్రవేశించింది. ఈ యొక్క పాపము చూడండి ఇంకా ఏమైపోయిందంటే అపరాధముగా మారింది. ఎందుకంటే మీరు పాపమునకు కూడా అసలు పాపం అంటే ఏంటో అర్థం తెలుసుకొని దానిలో ఉన్న వ్యత్యాసాలు గ్రహించాలి. పాపమునకు అపరాధమునకు ఉన్న భేదాన్ని కూడా తెలుసుకోవాలి. ఒక్క అపరాధము మూలముగా శిక్షావిధి వచ్చేసింది. ఈ శిక్షావిధి తీర్పును కలుగు చేస్తుంది సోదరులారా. చూడండి, తీర్పు ఒక్క అపరాధం మూలముగానే తీర్పు లోకంలోనికి వచ్చింది. అంతకుముందు అనగా ఆదాము లేనప్పుడు అసలు ఏదీ లేదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదాము అవ్వలను చేశాడు. ఆదాము అవ్వలు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయి అతిక్రమించి పాపులైపోయారు. పాపములో నుండి వాళ్ళు అపరాధులైపోయారు. అనగా దేవుని యొక్క లేఖనములను జాగ్రత్తగా దీన్ని ఎంత వివరించినా సోదరులారా చాలా చాలా సంగతులతో ఇమిడి ఉంది. కానీ నేను మీకు చాలా క్లుప్తంగా చెప్తున్నాను. అయితే ఒక్క అపరాధము చేత మరి తీర్పు వచ్చేసింది లోకంలోనికి. ఆ యొక్క తీర్పు ఎంత ప్రమాదకరమైందో కూడా మీరు గమనించాలి. తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చేసింది. ఈనాడు కూడా ఈ లోకంలో చెడుతనం చేసిన వారికి తీర్పు ఉంది అని కోర్టులు పెట్టారు. మరి అన్యాయం అక్రమం చేసే వాళ్ళకి, చెడ్డ పనులు చేసే వాళ్ళ కొరకు పోలీసులని, తర్వాత కోర్టులని చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకన్నా మీకే చాలా బాగా తెలుసు. ఎక్కడ న్యాయం అనేది లేని ఈ యొక్క భయంకరమైన దుష్టత్వముతో నిండిన లోకములో, దుష్టుని యందు పడి ఉన్న లోకములో ఎక్కడ న్యాయం జరగదు. ఇక్కడ జరిగే తీర్పులు ఏవి కూడా మరి క్రమముగా తీర్చబడవు. దీంతో మనకు అనవసరం. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు ఏమని తెలియచేస్తున్నాయంటే మనకు న్యాయాధిపతి క్రీస్తు యేసే. సర్వ అధికారాన్ని తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించాడు. కనుక ఆయనే సమస్తాన్ని కూడా తీర్పు తీర్చబోయే ఆ యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు కూడా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఒక్క అపరాధము మూలముగా తీర్పు లోకంలోనికి వచ్చింది. 17వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ మరణము ఒక్కని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడలా అన్నాడు. సరే, మరణము ఒక్క అపరాధ మూలముగా వచ్చింది. గమనించండి, అపరాధము యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో జాగ్రత్తగా ఆలోచించండి. అపరాధము వలన తీర్పు వచ్చింది, అపరాధము వలన మరణము వచ్చింది. అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క కృపను ఎంత పోగొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయో
మీరు దయచేసి ఈ లేఖనములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు అని తెలియచేశాడు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని స్పష్టముగా అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. అనగా ఒక్క అపరాధ మూలముగా తీర్పు వచ్చింది, మరణము కూడా వచ్చింది. అలాగుననే ఒక్క నీతిమంతుడైన క్రీస్తు రక్తము వలన జీవము వచ్చింది, కృపాదానము అనుగ్రహించబడింది, పరలోక రాజ్యమునకు మార్గము దొరికింది. అంతేకాకుండా సమస్తమైన కృపాదానమును తండ్రి అయిన దేవుడు విశ్వసించిన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క విషయాలు రోమపత్రిక అసలు చాలా కష్టమైన అనుభవాలతోటి అర్థం చేసుకోవటం కూడా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సోదరులారా. మీరు జాగ్రత్తగా గనక వివేచన చేయగలిగినట్లయితే రోమపత్రికను నేను 100 సార్లు చదివుంటాను. ఎందుకు? ప్రతి మాట కూడా నేను ఎలాగైనా తండ్రి దగ్గర నేర్చుకోవాలి అనే ఆశతోటి. కనీసం మీరు ఇప్పుడైనా మనసు పెట్టి చూసి, ప్రభువు ఒక్క పుణ్యకార్యాన్ని ఏం చేశాడు, ఆ పుణ్యకార్యము నీ బ్రతుకులో నీవు అనుభవిస్తూ ఆయన సిలువను కృతజ్ఞత కలిగి వెంబడిస్తూ, కొందరికైనా ఆయన సిలువను గురించి నీ అనుభవపూర్వకముగా నీవు మాదిరికరంగా బ్రతుకుతున్నావా? ఆలోచన చేసుకోండి. చెప్పుకోవటానికి చాలా బాగుంటాయి ఈ సంగతులు, వినడానికి కూడా చాలా బాగుంటాయి సోదరులారా, కానీ చేయడం చాలా చాలా కష్టం. కాబట్టి అందరూ సిలువను ఏదో తప్పదు కనుక గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ సిలువ అనేది నా యొక్క బ్రతుకులో నా సిలువను కూడా నేను ఎత్తుకోవాలి, నా ప్రభువు యొక్క సిలువను వెంబడించాలి అనే కృతజ్ఞత భావము కలిగిన వారు ఈ దినాన కరువైపోయారండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విధముగా మనం అపరాధులమైన మనతోనే కాదు, ఇది ఆది నుండి కూడా సంప్రాప్తిస్తూ వచ్చిన ఈ యొక్క అపరాధము మనలను తీర్పులోనికి, మరణములోనికి ఏ విధముగా మనలను పాలివారిగా చేసిందో ప్రభు అయిన క్రీస్తు ఆయన రక్తము వలన మనకు విమోచనము, మనకు జీవమును కలుగు చేసి ఆయన చేసిన ఆ ఒక్క పుణ్యకార్యమే సర్వలోకములో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దయతో అనుగ్రహించబడిన వరముగా మన బ్రతుకుల్లో మనం అనుభవించుచున్నాము. కొందరికైనా సరే ఆ భాగ్యాన్ని దొరికినట్లుగా ప్రయాసపడాలి కూడా. అయితే దేవుని యొక్క మహాకృపచేత అపోస్తుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా నేను ప్రకటిస్తున్నానంటాడు. వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు సిలువను చెప్పలేరు సోదరులారా. వాక్చాతుర్యం, మాటలలో నేర్పరితనం కలిగి చూడండి, ఈనాడు పాస్టర్లు అందరూ కట్టుకథలు చెప్తారు, చాలా చాలా కథలు చెప్తారు. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, నా జీవితంలో ఇది జరిగింది, అలా జరిగినాయి, ఇలా జరిగినాయి అని చాలా కట్టుకథలు చెప్తూ ఉంటారు. నన్ను దేవుడు అలా పిలిచాడు, దేవుని యొక్క ఏర్పాట్లో అసలు ఇంకా ఈ మనుషులు పరలోకంలో నుంచి ఊడిపడినంతగా ఏదో బాధ్యత కలిగిన వాళ్ళలా చెప్తారు. అంతా అబద్ధమే, అంతా మోసమే సోదరులారా. వీళ్ళు ఇలా చెప్పకపోతే ప్రజలు నమ్మరు కనుక అలాంటి మాయమాటలు చెప్తారు. వీళ్ళకి ఏదో ఆత్మ ఉందనుకుంటారు, వీళ్ళు ఏదో పరిశుద్ధాత్మ పూర్ణులు అంటారు, ఏదో భాషలు మాట్లాడే వాళ్ళు కొంతమంది. మరికొంతమంది చూస్తే చాలా 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 వెకిలి బ్రతుకుతూ చాలామందిని నాశనం చేస్తూ మంచి సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న దౌర్భాగ్యపు స్థితి ఈనాడు క్రైస్తవ్యములో విస్తరించిపోయింది. కనుకనే దేవుని యొక్క సత్యము ఉన్నట్లుగా లేఖనములలో క్రీస్తును మాత్రమే, అనగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేయటం మాత్రమే సంఘముల్లో ఈరోజు బోధించవలసిన వారై ఉన్నారు. కానీ అసలు బోధ అనేది లేదు. ఎవరికి తోచిన బోధలు పెట్టుకొని, ఎవరికి తోచిన
కట్టుకథలతో దేవుని యొక్క పరిచారకులని చెప్పుకొని బ్రతుకుతున్న హీన స్థితి ఈనాడు ప్రజలు వారి యొక్క హీనత్వాన్ని వీళ్ళు తెలియక జ్ఞానం లేక అనుభవించుచున్న శాపగ్రస్తమైన బ్రతుకుల్లోనికి నెట్టివేయబడుతూ ఉన్నారు సోదరులారా. ఇది చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. కానీ ఈ పరిస్థితి నుండి బయటపడదాం అనుకునే మనసు కలిగిన వాళ్ళు కూడా కనిపించట్లేదు, బహు అరుదుగా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లేఖనాలను తండ్రి అయిన దేవుడు ఎంతో స్పష్టంగా ఈ దినం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధుడైన తండ్రి ఆయన యొక్క మహాకృపచేత మనకు తన ప్రియకుమారుని రక్తము ద్వారా విమోచనము, ఆ యొక్క రక్తము స్థితి, అసలు ఆ రక్తము యొక్క అనుభవాలు ఎంత ఘనముగా ప్రభువే తెలియచేస్తూ ఉన్నాడో దయచేసి మీరు చదువుకుందాం. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాల్లో జాగ్రత్తగా చదువుకోండి. ఈ యొక్క ప్రభువు రక్తము, ఆ రక్తము అమూల్యమైన రక్తము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. మీరు ప్రతి మాట చాలా శ్రద్ధగా వినాలి, చూడాలి. హృదయంలో మీరు పరీక్ష చేసుకొనగలిగిన జ్ఞానాన్ని సంపాదించుకొని విశ్వాసముతో వెంబడించవలసిన బాధ్యత ప్రతి వారికి వారి ఆత్మల గురించి దేవుడే నియమించాడు సోదరులారా. మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడా? యేసు క్రీస్తు రక్తము చేత అన్నాడా? జాగ్రత్త. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్పాడు. క్రీస్తుతో బ్రతికాం. క్రీస్తు రక్తమును నీకు తండ్రి విమోచించుటకు ఏర్పాటు చేస్తే మాకు ప్రభు మమ్మల్ని రక్షించాడండి, ఆయన మనందరి కోసం సిలువ వేయబడ్డాడని పెదవులతో చెప్పుకొని క్రీస్తు బోధను బోధించేవారు లేక, క్రీస్తు గురించి తెలియక, యేసునకు క్రీస్తునకు ఉన్న భేదము తెలియక ఎంత తీవ్రంగా నష్టపోతుందో సమాజం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు యొక్క రక్తము అమూల్యమైన రక్తము, వెల కట్టలేనిది. ఆయన వంటి రక్తం ఇంకా సృష్టిలో ఎవరి రక్తం ఉండదు. అందరూ పాపులే. పరిశుద్ధుడైన ప్రభు మనకు తెలియచేస్తున్నాడు, అందరిలోనూ అందరి రక్తములో దోషములు, పాపములు, అపరాధములు మొత్తం అంతా కూడా చచ్చిన బ్రతుకులే. కానీ మన ప్రభు అయిన క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము అనగా అర్థం చెప్తున్నాడు, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు. తెలుసా మీకు? నిజముగా మీరు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారైనట్లయితే మీరు క్రీస్తు బోధయందు మాత్రమే లక్ష్యముంచుతారు. మనుషుల మాటలను ద్వేషిస్తారు, కల్పన కథలను అసహించుకుంటారు. సోదరులారా, క్రీస్తు రక్తములో విమోచించబడిన వారు ప్రభువు ఈ సృష్టిలోనే వారిని ప్రత్యేకపరచుకున్నాడని లేఖనములు చాలా రూఢిగా ప్రత్యక్షంగా తెలియచేస్తూ ఉన్న అనుభవాన్ని ఇప్పుడు నేను వాటి ఛాయలకు వెళ్ళను. కానీ దేవుని యొక్క కృపచేత క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన యొక్క ఆ రక్తమును గురించిన కొన్ని అనుభవాలు తెలియచేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయములో 4వ వచనం చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువును అప్పగించిన యూదా అంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించాను. నిరపరాధ రక్తమును అని క్రింద ఫుట్నోట్లో రాస్తున్నాడు. నీతిమంతుని రక్తమును, నీతిమంతుడు ప్రభు అయిన క్రీస్తు, ఆ నీతిమంతుని యొక్క రక్తమును నేను అప్పగించి పాపము చేశాను అని తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తాను చేసిన భయంకరమైన ఘోరమైన పాపాన్ని తలపోసుకొని, అయ్యా నేను ఇంత ఘోరమైన పాపం చేశాను, నన్ను క్షమించని అడగటం
అడగటానికి అతనికి ఛాన్స్ లేదు సోదరులారా. సాతాను ఇవ్వడు. ఎందుకంటే అప్పటికే యూదా ఇస్కరియోతు హృదయంలో సాతాను ప్రవేశించింది కనుక సాతాను అవకాశం ఇవ్వల. వెంటనే వెళ్ళి తనకు తానే ఉరి పెట్టుకొని చనిపోయినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభు యొక్క రక్తము నిరపరాధ రక్తము. అంతేకాదు ఈ యొక్క ప్రభువును గురించి ఏం చెప్తున్నాడంటే పిలాతు కూడా చెప్తున్నాడు, ఆ నీతిమంతుని రక్తము. 24 వచనం చూడండి, మత్తయి సువార్త 27 అధ్యాయం 24 వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని సమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, రక్తమును గురించిన నిరపరాధిని అని పిలాతు ప్రత్యక్షంగా చెప్పుకుంటున్నాడు. నీతిమంతుని రక్తం అండి క్రీస్తు రక్తం. కనుకనే మన అపరాధముల నుండి మనలను బ్రతికించుటకు అధికారము కలిగిన క్రీస్తు ఆయన రాజ్య నివాసులుగా బ్రతుకు వారికి విశ్వాసముతోనే అనుగ్రహింపబడిన ఈ యొక్క నీతిమంతుని రక్తము, నిరపరాధి యొక్క రక్తము అని చాలా తేటగా తెలియచేస్తున్నాడు. ఈ యొక్క నీతిమంతుని రక్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము. చూడండి మత్తయి సువార్త 26 అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ఇది నా రక్తము. ప్రభువు చెప్తున్నాడు స్పష్టముగా. లోకములో ప్రతి మనిషి అయిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న సంగతులు సోదరులారా. చూడండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధనకు సంబంధించిన రక్తము. అనేకుల కొరకు పాప క్షమాపణ పొందాలి అని ప్రభు యొక్క సిలువను చూచినప్పుడు, ఆయన కార్చిన రక్తమును చూస్తూ ఉన్నప్పుడు, ఆయన తల మీద ముండ్ల కిరీటము, చేతులలో మేకులు, నా ప్రియ సహోదరులారా ప్రక్కలో పొడిచిన బల్లెపు పోటు, ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలతో చిత్రహింసను అనుభవించి మన ప్రభువు ఆయన ఏ విధముగా రక్తము కారుస్తూ ఉన్నాడో ఆ యొక్క రక్తమును గురించి నీ హృదయములో యోచన చేసి, అయ్యా నా కొరకు ఇంత బాధను భరించేవా తండ్రి అని మన హృదయములలో గుచ్చబడి, మన హృదయములలో పొడవబడి ఆ నీతిమంతుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆలోచించుకొని మనము కూడా ఆయన వంటి వారిగా, ఆయనకు కలిగిన మనస్సును కలిగిన వారిగా, క్రీస్తుకు కలిగిన యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఏం చెప్తాడు? నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి ఏం చెప్తాడు అపోస్తులైన పౌలు? క్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచన, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ప్రభువు చెప్తున్న మాట. అంత మాత్రమే కాకుండా లూకా సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇందాక ప్రభు ఏం చెప్పాడు మత్తయి సువార్తలో? అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము నేను నా రక్తాన్ని చిందించబోతూ ఉన్నాను అని తెలియజేశాడు. ఇక్కడ లూకా సువార్తలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీ కొరకు అంటూ ఉన్నాడు. ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, మీ కొరకు ఒక గిన్నెను పట్టుకొని ప్రభు చెప్తున్నాడండి. అక్కడ మత్తయి సువార్తలో చదువుకున్న భాగంలో ప్రభు ఇక్కడ ఆ గిన్నెను పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలోనిది మీరందరూ త్రాగుడి అని చెప్పి, ఇది నా రక్తము అని చెప్పాడు. అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తం అని చెప్పాడు. లూకా సువార్తలో మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నాడు. మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అంటే ఎందుకు ఇది?
ఈ విధంగా ఇక్కడ చెప్పాడు? అనగా ప్రభువు తన భారాన్ని, తన బాధ్యతను, ఆయన సిలువను గురించిన వార్తను సర్వలోకములో ప్రకటన చేయుటకు మొదటిగా ఇలాంటి బాధ్యత అపోస్తులకు ఇచ్చాడు కనుక అపోస్తులతో చెప్తున్నాడు, మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని చెప్పాడు. ఇది క్రొత్త నిబంధన అని చెప్పాడు. సోదరులారా, మీరు రక్తము రక్తము అనేసి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు రక్తం ఇప్పుడు ఎక్కడుందండి? ఏది ఎక్కడుంది? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రక్తము ఆయన సిలువను గూర్చిన వార్త అని గ్రహించండి. ఆయన సిలువలో ఆయన చూపిన మాదిరి, ఆయన రక్తమే మనకు విమోచన. అనగా క్రీస్తు బోధ మాత్రమే మనకు విమోచన కలిగిస్తుంది అనే సత్యాన్ని ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తు రక్తం, ఆయన రక్తంలో మనం కడగబడ్డామని ఎక్కడుంది? ఏ రక్తంలోకి వెళ్ళిపోయి మునిగిపోయావు? అనగా క్రీస్తు ఆయన మరణమునకు సంబంధించిన పరిశుద్ధ లేఖనములలో మనము ఏమి నేర్చుకోవాలి, మనము ఏమి నెరవేర్చాలి, ఏ విధముగా క్రీస్తును వెంబడించాలి అనే సత్యములో మనము స్థిరమైన విశ్వాసాన్ని కలిగి జీవించుట క్రీస్తు రక్తములో కడుగబడుట గమనించాలి. అయితే మార్కు సువార్తలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా తేటగా తెలియచేసిన ఈ యొక్క అనుభవాన్ని మనం చూస్తే మార్కు సువార్త 14:24 అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నాడు. నిబంధన విషయమై అనగా తండ్రి అయిన దేవుడు ఆది కాలంలోనే, అనగా సృష్టి ప్రారంభంలోనే ప్రభువు ఆయన ఒక మాట ఇచ్చాడు. సోదరులారా, ఆ మాట ప్రకారముగా ఆయన చేసిన నిబంధన అంటాడు. చూడండి, ఆ మాట ఏంటో కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది నిన్ను తల మీద కొట్టును, అది అని ఎందుకు సంబోధించాడు అంటే ఆ సంతానము అనగా స్త్రీ సంతానము అనగా ప్రభు అయిన క్రీస్తు. అవన్నీ నేను చాలా వీడియోస్ ఇదివరకు చేశాను సోదరులారా, చాలా విషయాలు చెప్పాను. కానీ మరి అన్ని వివరంగా ఒకే రోజు చెప్పలేము. చూడండి, దేవుని యొక్క కృపలో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. ఆ సంతానము దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేశాడు. ఆ యొక్క వాగ్దానము క్రీస్తు, బండ క్రీస్తే. దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా మీరు ఈ లేఖనాలను పరిశీలనగా చూడండి. పరలోక రాజ్య తాళపు చెవులు పేతురుకి ఇవ్వడానికి గల కారణము క్రీస్తు అని పేతురు నోట నుండి వచ్చిందండి, హృదయంలో నుండి కూడా రాలా, నోట నుండి వచ్చింది. అందు నిమిత్తం అతనికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడు. అనగా క్రీస్తు అను అభిషిక్తుని గూర్చిన లేఖనములు ఎంత మర్మయుక్తమైనవో, ఎంత రహస్యమైనవో, ఎంత నిబంధనతో కూడిన సంగతులు దయచేసి మీరు తెలుసుకోండి. అయితే ఈ యొక్క అనుభవంలో నా ప్రభువు ఆయన కృప ద్వారా నాకు నేర్పించాడు కనుక నేను మీకు తెలియచేస్తున్నాను సోదరులారా. నా ప్రియ సహోదరి సహోదరులు కూడా కొందరు ఈ లేఖనములలో బలవంతులై, శక్తివంతులై, క్రీస్తునందు సంపూర్ణ రక్షణ పొందాలి అనే అత్యాశతోటి, నేను పొందానని కాదు సుమండి, నేను పొందాలి అనే ఆశతో బ్రతుకుతూ, కొందరికి నా వంతు నా పనిని చేయడానికి ఒక సహాయకురాలుగా మీకు నేను మాట్లాడుతున్నాను. నాకేది నేను ఇంతవరకు పొందటానికి చాలా చాలా దూరంలో ఉన్నాను. పొందాలని ఆశతో బ్రతుకుతున్నాను. ఏ విధము చేతనైనా లోకాన్ని విడిచిపెట్టేలోగా, అనగా నా మరణములోగా నేను ప్రభువుకి ఇష్టమైన ఒక ఆయన బిడ్డగా లోకాన్ని విడిచిపెట్టాలని ఆశతో బ్రతుకుతున్న దాన్ని.
అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో క్రీస్తు రక్తము మనలను విమోచించిన అమూల్యమైన రక్తము కనుక ఈ యొక్క మన అపరాధములను క్షమించుటకు అర్హత కలిగిన ఒకే ఒక నీతిమంతుని రక్తము ఆయనే ప్రభు అయిన క్రీస్తు అనే సత్యాన్ని గమనించండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇదేమి రక్తం? ఏమి రక్తం సోదరులారా? ఈ యొక్క రక్తము పలికే రక్తము. ఎలా పలుకుతుంది? హేబేలును తన సోదరుడు చంపేసినప్పుడు హేబేలు యొక్క రక్తము మొరపెడుతూ ఉంది ప్రభువుకి. హేబేలు యొక్క రక్తం ఎలా మొరపెట్టింది? ఒక్కసారి మనం ఆ వచనాన్ని కూడా చూసుకుందాం. 10వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, చూడండి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము అనగా హేబేలు రక్తమునకు స్వరం ఉంది. రక్తం అంటే ప్రాణం అని నేను ఒక వీడియో కూడా చేశాను. అయితే రక్తము అనగా హేబేలు యొక్క ప్రాణము అతను శరీరములో మరణము పొందినప్పటికీ అతని ప్రాణము మాట్లాడుతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ప్రాణము దేవునికి మొరపెడుతుందంట. ఎక్కడి నుండి? నేలలో నుండి. నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి అపోస్తులైన పౌలు చూడండి, హేబేలు రక్తాన్ని తెచ్చేశాడు. హేబేలు యొక్క రక్తము ఆనాడు మాట్లాడింది, ప్రభువును వేడుకొనింది, మొర్రపెట్టింది. కానీ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఈ రక్తము మాట్లాడే రక్తము. ఏ విధముగా మాట్లాడుతుందంటే ప్రోక్షణ రక్తము అంటున్నాడు. ప్రోక్షిస్తుంది అంటే దేవుని యొక్క మహాకృప చేత క్రీస్తు రక్తము దగ్గరకు వచ్చామండి. క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము. విశ్వాసులకు మొట్టమొదటి వ్యక్తిగా హేబేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అమూల్యమైన రక్తము క్రీస్తు రక్తము. హేబేలు యొక్క మొరను కూడా ఆలకించిన క్రీస్తు ఈనాడు శరీరధారిగా లోకంలోనికి వస్తే మనుషులందరూ చాలా చాలా ఎవరికి తోచినట్లు దూషణ చేసేవాళ్ళు, ఎవరికి తోచినట్లు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు. ఈ భక్తిహీనులందరూ బయలుదేరిపోయి భక్తిహీనమైన వారి దురాశలను అనుసరించి విస్తారముగా అబద్ధపు మాటలు చెప్తూ, శరీర సంబంధమైన మాటలు చెప్తూ, ప్రభు యొక్క లేఖనములను అపార్థము చేసి బోధిస్తూ, దేవుని యొక్క శిలువ, ఆ యొక్క శిలువ వైపు ప్రజలను మళ్లించకుండా ప్రభువుకే ద్రోహం చేస్తూ ఉన్నారు సోదరులారా. ఎందుకంటే యూదా చేసింది ద్రోహమే కదా. యూదా ద్రోహము వలన రూకలను సంపాదించుకున్నాడు. ఈనాడు ద్రోహము చేసి ప్రభువును అమ్ముకొని ధనవంతులై భోగములను అనుభవించి సుఖాసక్తులై అబద్ధ బోధలు చేస్తున్న అబద్ధ బోధకులందరూ యూదా యొక్క సంతతి సోదరులారా. నాశన పాత్రుడగు పాప పురుషుని యొక్క సంతానం ఈనాడు బోలెడంతమంది ధనాపేక్షతో సుఖభోగములు అనుభవిస్తూ, శరీరమందు చక్కగా కనిపిస్తూ, శరీర సంబంధమైన దురాశల కొరకు ప్రజలను మభ్యపెట్టి ప్రార్థనలు చేసి వారి దగ్గర దోచుకుంటూ ఎంతో మోసం చేస్తున్నారండి దుర్మార్గులు.
ఈ నిరపరాధ రక్తము నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కొరకు నా కొరకు చేతులు చాచి ఇంకా సిలువ వైపు చూడమని ఆశతో ఎదురు చూస్తూనే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పలుకుతూ ఉంది ప్రోక్షణ రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా అన్నాడు. అందుకనే హేబేలు రక్తము తన గురించి మాట్లాడాడు, కానీ క్రీస్తు రక్తము పలుకుతూ ఉంది సర్వ మానవాళిని చేర్చుకోవటానికి, సర్వలోక రక్షకుడిగా లోకంలోనికి ప్రవేశించిన దేవుని సుకుమారుడైన కుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు సోదరులారా, అద్వితీయ కుమారుడు, ఇంత గొప్ప కుమారుడు లోకంలోనికి మన రక్షణ కొరకు వస్తే క్రైస్తవులు శరీరానికి వాడుకుంటారు, అన్ని ప్రజలు మాకు అక్కర్లేదంటున్నారు. అందరు మనుషులే ఎవరికి వాళ్ళు పరిధిని ఏర్పాటు చేసుకుని వారి బ్రతుకులు తగలబెట్టుకుంటున్నారు. కానీ అందరికీ లోకమునకు రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన రక్తమే విమోచన. ఏ ఒక్కడు క్రీస్తు రక్తము లేకుండా పరిశుద్ధపరచబడడు. ఈనాడు క్రీస్తు రక్తము మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రక్తము ఆయన ప్రాణము మాట్లాడుతూ ఉంది. ఆయన అపోస్తలులకు బాధ్యతను అప్పగించాడు. ఇది మీ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం, ఇది నా రక్తం అని చెప్పిన ప్రభువైన నిరపరాధి అయిన క్రీస్తు రక్తము నా ప్రియ సహోదరి సహోదరులారా మనలను పరిశుద్ధపరుస్తుంది. నిర్దోషి అయిన గొర్రె పిల్ల వంటి అమూల్యమైన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ క్రీస్తు రక్తము మాట్లాడే రక్తమే కాదు, ప్రోక్షణ రక్తము అన్నాడు. ఏంటి ప్రోక్షణ అని అంటుంది ఈవిడి లేఖనంలో ఉంది కానీ ఏంటి ప్రోక్షణ రక్తం అని మీకు ఒక సందేహం కలగవచ్చు. దీనికి ఒక చిన్న మాట చెప్తాను నేను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును అన్నాడు. ఈ రక్తము మన మనస్సు ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనస్సు సాక్షి ఉంది. ఆ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, ఆ మనస్సాక్షిలో కల్మషం ఉండకుండా ఉండాలి అంటే ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారం. ఏంటి ప్రోక్షింపబడిన అంటే క్రీస్తు రక్తము చేత కడుగబడిన హృదయం అయినట్లయితే అట్టివారి మనస్సాక్షిలో కల్మషం ఉండదు అని చెప్పడానికి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమును, నిర్మలమైన వాక్యమును పాల వలన ప్రతి దినము మనలను మనం శుద్ధి చేసుకునే పద్ధతిలో సంపూర్ణ నిశ్చయిత కలిగి, విశ్వాస విషయంలోనేమో సంపూర్ణమైన నిశ్చయిత కలిగి ఉండాలి. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరుకోవాలి. ఇది దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్లకు ఉండవలసిన లక్షణాలు. అంతేగాని మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మేము చాలా భక్తులం అనుకొని ఎక్కడ హృదయం అంతా దరిద్రమే, మనస్సు పాడైపోయి, మనస్సాక్షి పాడైపోయి ఎంత దరిద్రమైన బ్రతుకుతూ దేవుని సన్నిధికి వెళ్తున్నాం. అసలు ఎక్కడుందండి ప్రోక్షింపబడిన హృదయాలు? ఎక్కడున్నాయి? క్రీస్తు రక్తము చేత కడుగబడితే నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది అనే సత్యాన్ని దేవుని లేఖనాల్లో నుండి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఇది కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తంలో ఉన్న పవర్ ఏంటంటే మనము దేవుని వారముగా, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని వాక్యాలు చెప్పేవాళ్ళుగా, దేవుని మాటలను వినే విశ్వాసుల సమూహముగా, రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు కదా సంఘాలకి, రకరకాల పరిస్థితుల్లో విశ్వాసులు అనుకొని మరి చాలా చాలా ఆసక్తి కలిగిన వారిలాగా దేవుని మందిరాలకు వెళుతున్నారు కదా. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియచేస్తుందో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము.
దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం అండి. ఈ క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలు విడిచి జీవము కలిగిన దేవుని సేవించాలి అంటే నిర్జీవ క్రియలు. ఏంటి నిర్జీవ క్రియలు? చర్చికి వెళతారు అనగా దేవుని సన్నిధికి వెళుతున్నామని చెప్పుకుంటారు, కానీ దేవుని వాక్యం మీ హృదయంలోకి రాదు. నిర్జీవ క్రియలు ఇలాగే ఉంటాయి. ప్రేమ కలిగిన వారని అనుకుంటారు, కానీ శరీర సంబంధమైన ప్రేమ కలిగి ఉండుట చేత మీరు ఆత్మ విషయంలో నిర్జీవ వస్తువులుగా మిగిలిపోతారు. జాగ్రత్త. శరీర సంబంధంగా నీతి కలిగి ఏదో భక్తి కలిగిన వాళ్ళలాగా బైబిల్ పట్టుకొని ప్రార్థనలకు అలవాటు పడిపోయారు, కానీ మీ ప్రార్థన జీవితము కూడా వ్యర్థమైపోతుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి. నేను కల్పించట్ల ప్రతి మాటకు నేను బైబిల్లో మీకు వాక్యాన్ని చూపించగలను. మనము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం, భక్తి కలిగిన వాళ్ళం అనుకుంటాం, మంచి పనులు చేస్తున్నాం అనుకుంటాం, దేవునికి మరి కానుకలు ఇస్తున్నాం అనుకుంటాం, పదోవంతులు ఇస్తాం అనుకుంటాం, కానీ ఇవన్నీ నిన్ను నీ హృదయాన్ని శుద్ధి చేసుకునే క్రీస్తు రక్తం దగ్గరికి నడిపించడానికే కానీ ఈ క్రియలేమి నిన్ను పరిశుద్ధుడుగా చేయవు. ఎందుకనగా మనుషులు పెట్టిన పద్ధతులు ఈనాడు దైవోపదేశాలుగా ఉపదేశించబడుతూ ఉన్నాయి. మనుషుల యొక్క మోసములో మీరు భక్తులు అనుకుంటున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వాళ్ళు చెప్పే మాయ మాటలకు అవే భక్తి అనుకుంటున్నారు. ఇవన్నీ నిర్జీవ క్రియలు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనస్సును నేను కలిగి ఉండాలి. నా ప్రభువు నన్ను శుద్ధ హృదయముతో ఉండమని చెప్పాడు. శుద్ధ హృదయం కావాలి, మంచి మనస్సు కావాలి, మనసాక్షి కావాలి, నిర్మలమైన వాక్యమును పాలు ఉంటేనే, ఈ వాక్యములోనే మనము శక్తివంతులము కాగలము. కలుషితమైన పాలు, ప్రస్తుతం పాలు ఇవన్నీ గొడవలు, కల్తీ నెయ్యిలు, నూనెలు ఏవో చెప్తున్నారు చూడండి, అంత కల్తీయే. వాక్యము కూడా కల్తీ అయిపోయింది. నిర్దోషమైన మనుషులుగా మీరు ఎలాగ తయారవుతారు? మనసాక్షి మీలో ఏ విధముగా మార్పు చెందుతుంది? వాక్యమును పాల వలన చక్కగా మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి దినదినము రూపాంతరం చెందాలి. అలాంటి వాక్యం ఎక్కడుందండి అసలు? దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపెడి బోధలతో సంఘాలు ప్రజలందరిలో కలవరమే కానీ, ప్రజలందరూ భక్తిహీనులైపోయే పద్ధతులే కానీ, పూర్ణ మనస్సుతో ప్రభువుని ఆనుకొని ప్రభువు యొక్క మాటలను లక్ష్యపెట్టి క్రీస్తును మీ హృదయంలో చేర్చుకొని పరిశుద్ధత కలిగి జీవించాలనే ఆసక్తి ఎంతమందికి ఉంది? ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టి మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే జీవవాక్యాన్ని బోధించేవారు లేక కేవలము వాళ్ళ సంపాదన కొరకు, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళు ఈ లోకంలో గొప్పోళ్ళుగా బ్రతకడం కొరకు పాస్టర్లు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారే కానీ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నారా? ఇవి వినడానికి కష్టంగా, ఇబ్బందిగా ఉంటాయి సోదరులారా, కానీ ఇదే సత్యం. యేసయ్య చెప్పాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. యేసయ్య మార్గము ఇరుకు మార్గం అండి, అందులోకి ఎవరు రారు అని ప్రభువే చెప్పాడు సోదరులారా. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని చెప్పాడు. ఒకవేళ మీలో ఆసున్న అందులో ప్రవేశించలేరని చెప్తున్నాడు. గొప్ప పోరాటం ఉందండి. ఇరుకు ద్వారము దేవుడు నిజముగా, నాకైతే సృష్టిలో ఇరుకు ద్వారము వెతుక్కునే జ్ఞానం ఏమాత్రం కూడా లేదు, కానీ దేవుని యొక్క మహాకృప చేత ఆయన ఆ ద్వారం దగ్గరికి తెచ్చి చూపించి దానిలో ప్రవేశించే విధానాన్ని చెప్పి ఆ ద్వారములో నడిపిస్తున్నందుకు నేను మరణం వరకు ప్రభువా కృతజ్ఞత కలిగి నీ కొరకే జీవిస్తానయ్యా, నా కొరకు కాదు, నీ కొరకే జీవించాలి అంత ఆశతో బ్రతికే బోధన పద్ధతిలో ఆయన పోషణలో బ్రతుకుతున్న పరిస్థితులు నిజముగా క్రీస్తు శరీర సంఘములో ఉన్న వారికి కూడా తండ్రి అనుగ్రహించాడని నేను అనుకుంటున్నాను సోదరులారా. దేవుని యొక్క మహాకృప చేత తండ్రి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నీ మనసాక్షికి ఎలాగ శుద్ధి కలుగుతుంది? క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు
మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని చెప్పాడు. ఏది? క్రీస్తు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తులో ఈ అనుభవాన్ని కూడా వ్రాసిపెట్టాడు. కానీ దీనిలో ప్రత్యేకముగా యేసును, క్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎవరు వెతికి కనుగొంటారా అట్టి వారికే నా యొక్క కుమారుని సత్యాన్ని తెలియచేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. ఈ యొక్క లేఖనములను కూడా మీకు నేను స్పష్టముగా తెలియచేస్తున్నాను సోదరులారా. ఇక్కడ మీకు ఎంత సీక్రెట్గా ఉందో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఈ మాటలన్నీ వదిలేస్తారు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి పరిశుద్ధత రాదు. ఎవరికి పడితే వాళ్ళకి ప్రభువు క్రీస్తుని గురించి బయలుపరచడు సోదరులారా. ఈ దినం మరి నువ్వెందుకమ్మా ఓపెన్గా యూట్యూబ్లో చెప్తున్నావని మీకు ఒక సందేహం కలగొచ్చు. నేను చెప్పినా ఎవరు అంగీకరించలేరు, నేను చెప్పినా ఎవరు గ్రహించరు. ఎందుకో తెలుసా? క్రీస్తు కృప ఎవరికి అనుగ్రహిస్తే, తండ్రి కృప ఎవరికి అనుగ్రహిస్తే వాళ్ళు మాత్రమే క్రీస్తును చూడగలరు. ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. అర్థమవుతుందా? ప్రభువు వెలుగై ఉన్నాడు, మనము కూడా ఆయన వంటి ప్రవర్తనను కలిగి జీవించే అట్టి మనస్సు కలిగి ఉన్నట్లయితే మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందాము. అనగా ప్రభువు మనతో ఉంటాడు, మనం ప్రభువుతో చక్కని సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు మాత్రమే ఆయన కుమారుడైన యేసు రక్తము అన్నాడు. చూడండి, ఆయన కుమారుడు అనగా క్రీస్తు. యేసు రక్తం ప్రక్కనే యేసు కూడా పెట్టాడు. కుమారుడు అంటే క్రీస్తు. చూడండి, ఆయన కుమారుడైన యేసు రక్తం అనగా క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందని చెప్పి ఇక్కడ సీక్రెట్గా చెప్పాడు. కానీ హెబ్రీలకు వ్రాస్తూ ఎంత స్పష్టంగా చెప్పాడో దయచేసి మీరు చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా మనం చదువుతున్నాం 9:14లో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. ఇక్కడ యేసును గురించి లేకుంటే యేసు క్రీస్తు అని లేకుంటే క్రీస్తు యేసు అని కూడా సంబోధించలా. కేవలము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్పాడు. కనుక క్రీస్తు రక్తము ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తు రక్తములో విమోచించబడతారో, క్రీస్తు బోధను హృదయపూర్వకముగా విశ్వసిస్తారో, క్రీస్తు బోధ కొరకే వాళ్ళు నమ్మకస్తులుగా బ్రతుకుతారో అట్టి వారికి మాత్రమే నిర్జీవ క్రియలను విడిచిపెట్టే మంచి మనస్సాక్షి, శుద్ధి చేయబడిన మనస్సాక్షి ఉంటుంది. కానీ సోదరులారా, ఎవరికి పడితే వాళ్ళకి ఈ స్థాయికి అసలు రారండి. నేను చెప్తున్నాను, కనీసం 1,00,000 మందిలో లెక్క పెట్టుకున్న ఈ స్థాయికి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నిజంగా మనస్సాక్షిని శుద్ధి చేసుకున్న స్థాయికి 10 మంది వచ్చినా పరలోకంలో చాలా సంతోషిస్తాడు తండ్రి. అంత కష్టమైన అనుభవం. కాబట్టి ఈ మార్గము ఇరుకు మార్గమే. ఈ సత్యము చాలా చాలా వెళ్ళే కొద్దే ఇరుగ్గా ఉంటుంది. కానీ ఇరుకులోనే తండ్రి తన పిల్లలకు విజయాన్ని కూడా అనుగ్రహించాడు. తన పిల్లలకు సమృద్ధి అయిన పోషణను అనుగ్రహించాడు. తన పిల్లలకు లోతైన అనుభవంలోనికి నడిపించుకొని తీసుకువెళతాడు. తన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారికి ఆయన మనోహరమైన స్థలములో పాలు దయచేస్తాడు సోదరులారా. కనుక దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అనుభవాలలో శక్తివంతులు కావాలని ప్రభు యొక్క కృపలో మనందరము కూడా మనమే సిద్ధపరచుకోవాలి. అయితే మరి ఒక అనుభవాన్ని చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత
ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మన ప్రభువు ఆయన పరిశుద్ధ రక్తము చిందించి శ్రమను అనుభవించాడు. ఈరోజు పాస్టర్లాగా సూట్లు బూట్లు కోట్లు వేసుకొని సరదాగా ముఖానికి రంగులు పూసుకొని, లేకుంటే చక్కగా అలంకరించుకున్న స్త్రీల్లాగా ముసుగేసుకుంటే కూడా ఏదో అందానికి భంగమైపోద్దని కొంతమంది, ముసుగు లేకుండా ఎంత వీగిన పొగరుతోటి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి బయలుదేరిన దుష్టులైన స్త్రీలు, పురుషులు అంటే ఎందుకంటున్నానంటే వాళ్ళ యొక్క బ్రతుకులు వాళ్ళు, వీళ్ళ యొక్క బ్రతుకులు వీళ్ళు, అనగా బోధకురాండ్రు అందరూ కూడాని ఎంత విపరీతమైన పోకడ పోతూ ఉన్నారో, వీళ్ళందరికీ పట్టబోయే గతి ఎంత భయంకరంగా ఉంటుందో కూడా లేఖనాల్లో వ్రాసిపెట్టాడు. కనుక తండ్రి, ఇంత ధైర్యంగా తెలియచేస్తున్నాను సోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన నామములో కథలు చెప్పుకునే కాలక్షేపం చేస్తారా? మనుషులను పొగుడుకుంటూ లాభాన్ని అపేక్షించుకొని బ్రతికే నికృష్టమైన బ్రతుకులు అవి దేవుని యొక్క సేవకులు బ్రతుకవలసిందే. అసలు వీళ్ళు సేవకులైతేగా, వీళ్ళందరూ కూడాను దొంగ అపోస్తులును వేషధారులయ్యుండి మోసగాండ్రకు పనివారై ఉన్నారని లేఖనములు అవి మీరు చదువుకోరు, వాటిని గ్రహించరు. ఎవరన్నా చెబితే అమ్మో ఇలాంటి అప్రాచ్యమైన మాటలు, దేవుని సేవకులను దూషించే మాటలు వింటున్నావేంటని భయపడిపోయే అధమ స్థితిలో బ్రతుకుతున్న మీ యొక్క బ్రతుకులకు తండ్రి అయిన దేవుడు తన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలను తెలియచేస్తున్నాడు. అందును బట్టి ప్రభు యొక్క పరిశుద్ధ పాదములకు నేను స్తుతులు చెల్లిస్తూ, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మేల్కోవాలని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు 13వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధనకు సంబంధమగు రక్తమును బట్టి, ఏ నిబంధన? నిత్యమైన నిబంధనకు సంబంధమైన క్రీస్తు రక్తము మనకు కాపుదల కాసే మన గొర్రెల కాపరి యొక్క రక్తము. మనము గొర్రెలమైతే ఆయన మంచి కాపరి, మేకలకు కాదు సుమండి. కనుక ఆయన గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన నిబంధన రక్తమును చిందించిన మంచి కాపరి. ఆయన యొక్క కాపుదల భద్రతలో ఉన్నవారిని సృష్టి అంతా గిరగిర తిరిగినప్పటికీ తన పిల్లలు పదిలంగా ఉంటారు. ఆయన చెప్పాడు, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రవచనం చెప్పాడు. నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు కూడా అపహరింపలేడని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. సోదరులారా, అంత మంచి కాపరి యొక్క రక్తము, అమూల్యమైన రక్తము మన కొరకు చిందింపబడి మనలను విమోచించి మన పాప క్షమాపణ నుండి మన అపరాధములతో చచ్చిన మనకు జీవాన్నిచ్చిన ఈ పరిశుద్ధమైన నీతిమంతుని నిరపరాధ రక్తము మనము మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవటానికి ఉపయోగించుకుంటున్నావా? మన మనస్సాక్షికి కల్మషము లేకుండా శుద్ధి చేయబడే పద్ధతిలో బ్రతుకుతున్నామా? దయచేసి ఆలోచన చేయండి. ఈ దినమైన ఈ సమాధానకరమైన మాటలు మీ హృదయంలో చేర్చుకొనండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఒక చిన్న మాట చదువుకొని నేను ముగించేస్తాను. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి చూడండి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, అనగా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించిన అంత బ్రతుకు మన బ్రతుకు ఎక్కడది? అది ధర్మశాస్త్రం అనుసరించటం చాలా చాలా కష్టం కదా. ధర్మశాస్త్రంలో పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయడమే, తల్లిదండ్రుల మాట వినకపోతే రాళ్ళతో కొట్టి చంపేయడం. ఆ విధంగా చెడుతనాన్ని దేవుని ప్రజల్లో నుండి తీసేశాడు ఆనాడు దేవుడు. అంత కఠినమైన శిక్షలు ఉండబట్టే తన ప్రజలను శుద్ధి చేసుకుంటూ వచ్చిన అనుభవాలు కూడా మనం చూస్తాం. అయినప్పటికీ వారు అలాంటి శిక్షలలో కూడా నిలువలేక చాలా 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 దేవుని కోపానికి, ఆయన ఉగ్రతకు ఆహుతి అయిపోయినట్లుగా చూస్తాం. సోదరులారా, ఇజ్రాయేలీలే దేవుని యొక్క ప్రజలే. కానీ ఈనాడు మనకు దేవుడిచ్చిన ఇంత గొప్ప కృప ఏంటంటే చూడండి, మన అపరాధముల వలనను ధర్మశాస్త్ర సంబంధముగా సున్నతి పొందిన అనుభవాలు మన జీవితంలో లేవు. సున్నతి పొందకపోవటం వలనను మృతులై ఉండగా
దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధముల వల్ల అన్నిటినీ క్షమించి, మన అపరాధములన్నిటినీ కూడా ప్రభువే క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను అని చెప్తున్నాడు. అనగా ప్రభు అయిన క్రీస్తు సిలువ ఎలాంటి పాపికైనా విడుదల ఇచ్చే, విమోచించే ఆ పరిశుద్ధుని యొక్క రక్తము చిందించుట ద్వారా ఇంత గొప్ప కార్యమును తలపెట్టిన సృష్టికర్త తండ్రి ఆయన అంటున్నాడు కదా, ఆది నుండి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులు మన జీవితాల్లో ఆనాడు ఆ యొక్క ఆజ్ఞలు వాటిని మనం అనుసరించుట లేదు. పూర్వకాలమందు సున్నతి లేకపోతే దేవుని మనుషుల్లో నుండి వాళ్ళు కొట్టివేయబడ్డారు. ఈనాడు అలాంటి దుస్థితి మన మీద ప్రభుత్వం చేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క మనకు రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రములను సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేబ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఎంత కృప చూపించాడో ఒకసారి ఆలోచించండి. మన అపరాధములన్నిటినీ కూడా క్షమించే అమూల్యమైన రక్తము చిందించిన పరిశుద్ధుడైన, నిర్దోషి అయిన, నిష్కళంకుడైన మన ప్రభు అయిన క్రీస్తు రక్తము మనలను ఏ విధముగా విమోచించిందో దయచేసి కృతజ్ఞత కలిగి బ్రతకండి. ప్రభువా, ఈ కష్టాలు ఉన్నాయని కష్టాల కోసం, మా పిల్లలకి చదువుల కోసం, మా పిల్లల ఆరోగ్యాల కోసం, మా పిల్లల యొక్క ఉన్నత స్థితి కోసం, వీటి కోసం ప్రార్థనలు చేసి ఇలాంటి వాటి కోసం మనం ప్రభువుని శోధింపకుండా ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించటానికి, దేవుని యొక్క కరుణ కటాక్షములు పొందటానికి ఆత్మరూపి అయిన, ఆత్మస్వరూపి అయిన ప్రభువును ఆత్మల కొరకే ఉపయోగించుకొని సిలువ వేయబడిన క్రీస్తు ఆయన చిందించిన అమూల్యమైన రక్తములో మనము విమోచింపబడిన వారిగా నిత్య రాజ్యము కొరకు, అనగా దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యము అన్నాడు. చూసారా, ఈ లోకమందు క్రీస్తు బోధలో విశ్వాసమందు స్థిరులుగా క్రీస్తు కొరకు సిద్ధపడేవారు దేవుని రాజ్యములో ఉన్నారు. అయితే పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన క్రీస్తు బోధలో లక్ష్య పెట్టువారు పరలోకములో ప్రవేశించారు. సోదరులారా, ఈ ప్రవేశము శాశ్వత రాజ్యములో మనము చేరే వరకు, సంపూర్ణులుగా పౌరస్థితిని సంపాదించుకున్నంత వరకు విశ్వాసమందు శక్తివంతులమై ఉండి, బలవంతులమై ఉండి ప్రభువుకు సాక్షులుగా బ్రతకాలి అనేది తండ్రి యొక్క చిత్తము కనుక ఆయన కొరకు మనము జీవించవలసిన మన స్థితిని మనము లోకము కొరకు, మనుషుల కొరకు, బంధువుల కొరకు, బిడ్డల కొరకు, మన శరీర సౌఖ్యముల కొరకు బ్రతికినట్లయితే మనము చాలా నష్టపోతామనే సత్యాన్ని కూడా తెలుసుకొని ఆత్మీయ జీవితంలో క్రీస్తును మాత్రమే స్పష్టముగా తెలుసుకొని క్రీస్తు కొరకే జీవించి క్రీస్తు రాజ్య పౌరులుగా మన యొక్క యాత్ర కొనసాగించడానికి తండ్రి యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ మనకు నిత్యము తోడయుండునట్లుగా క్రీస్తు రక్తము అను పరిశుద్ధమైన క్రీస్తు సిలువకు సంబంధించిన లేఖనములలో మనము విశ్వాసముంచిన వారమై ఉండి నీతిమంతుని రక్తముతో, నిరపరాధ రక్తముతో మనము నిరపరాధులుగా మార్పు చెందుదాం, క్షమాపణ పొంది. అయితే అపరాధులుగా మిగిలిపోకూడదని తండ్రి అయిన దేవుడు ప్రేమతో మనకి లేఖనములో తెలియజేస్తున్నాడు. దయచేసి ఈ లేఖనములు కొందరికైనా షేర్ చేయండి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వీడియోని కొంతమందికైనా మీరు తెలియచేసి ప్రభువుని గురించి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవటానికి సహాయపడండి. దేవుని యొక్క కృప, ఆయన కనికరము విశ్వసించిన వారందరికీ తోడై ఉంటుందని లేఖనము తెలియచేసినట్లుగా
మనతో ఆయన కృప నిలిచి ఉండునట్లుగా జీవిద్దాం. మన హృదయములు మనస్సులు శుద్ధి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.